ఓకే సార్. ఓకే. సునీల్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా అసలు ఈ సభకి పెట్టినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో, అనుమతి ఇవ్వకపోవడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా మళ్ళీ మనం విశ్లేషిద్దాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, మీరు అధికారంలో ఉన్నారు. సో అధికారంలో ఉన్నటువంటి పార్టీ పక్క రాష్ట్రమా లేకపోతే ఇంకో రాష్ట్రం పక్కన పెడితే ఒక రాజకీయ పార్టీ అక్కడ సమావేశం క్లోజ్డ్ రూమ్లో పెట్టుకునేందుకు వచ్చినటువంటి సమస్య ఏంటి? సో ర్యాలీలు చేస్తే కేసులు పెట్టండి, మీరు షరతులు ఇవ్వండి, షరతులకు లోబడి చేయకపోతే మీరు దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అనేటటువంటి మాట ఎక్కడిది? ఎవరి పాటికి వాళ్ళు తెలంగాణ వచ్చిందనేటటువంటి ఒక కోలాహలంలో 12 ఏళ్లలో తెలంగాణలో అద్భుతాలు సాధించామనేటువంటి ఆనందంలో ఉన్నారనుకుందాం. మరి అలాంటి వాళ్ళు వచ్చి గొడవలు ఎందుకు చేస్తారు? వాళ్ళకి కావాల్సింది ఏంటి? రాష్ట్రం వచ్చింది, సో రాష్ట్ర అవతరణ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటారు. అలాగే జనసేన వాళ్ళు కూడా తెలంగాణ అవతరణ వేడుకల్ని నిర్వహించుకునేందుకే ఈ సభను ఏర్పాటు చేసామని కూడా వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారు కాకముందు యురేనియంకి సంబంధించినట్టు ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది. అందులో ఏం మాట్లాడో ఒకసారి అది చూడండి. అది చూసిన తర్వాత మీతో నేను డిస్కస్ చేస్తాను. ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. సమాజానికి కూడా మీరు రావడం వల్ల ఇంకెక్కువ సమాచారం చేరుతుంది. అక్కడ ఉన్న స్థితిగతులు, పరిస్థితులు కూడా మీకు ఏమాత్రం పరిస్థితులు అనుకూలించినా మీరు ఒక్కసారి ఆ ప్రాంతం పర్యటన పెట్టుకోవాల్సిందిగా మీరు విజ్ఞప్తి చేస్తూ, సమాజానికి కూడా మీరు రావడం వల్ల ఇంకెక్కువ సమాచారం చేరుతుంది. అక్కడ ఉన్న స్థితిగతులు, పరిస్థితులు కూడా మీకు ఏమాత్రం పరిస్థితులు అనుకూలించినా మీరు ఒక్కసారి ఆ ప్రాంతం పర్యటన పెట్టుకోవాల్సిందిగా మీరు విజ్ఞప్తి చేస్తూ. సునీల్ గారు, ఇది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు యురేనియంకి సంబంధించినటువంటి తవ్వకాలకు సంబంధించి జరిగినటువంటి ఒక అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవి. సో అందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మీరు వస్తే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, మీరు వీలు చూసుకుని ఒకసారి నేను ఆహ్వానించినటువంటి పరిస్థితి. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అదే తెలంగాణకి వస్తూ ఉంటే అడ్డుకునేటటువంటి ప్రయత్నం అదే రేవంత్ రెడ్డి గారి సర్కారు చేస్తోంది అనేది విమర్శ. ఏమంటారు? ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులకు, అట్లాగే ప్యానెల్లో ఉన్న ఇద్దరి మిత్రులకు లేదా పెద్దలకు నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, అట్లాగే తెలంగాణను ప్రేమించే ఆంధ్ర వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి క్లోజ్డ్ రూమ్లో ఉన్న సభకు పోలీసులు అనుమతి నిరాకరణ, అది కాంగ్రెస్ కుట్రనో లేకపోతే కాంగ్రెస్ అనుమతి ఇవ్వలేదు అనో చెప్పేదో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మనకు విషయం అక్కడే అర్థమవుతా ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక పెళ్లి రోజు లాంటిది. ఎందుకంటే మేము సంబరాచర్యాలలో ఉన్నాము, లేకపోతే సంబరాలు జరుపుకునే సమయం ఇది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి మీటింగ్ పెట్టుకోవడానికి 360 రోజులలో ఎప్పుడూ ఒక రోజు దొరకలేదా? ఈ రోజునే ఆయన